ఈ వీడియోలో ఒకటే పాయింట్ గురించి అయితే మాట్లాడతాను, లాగ్ ఉండదు, సోది ఉండదు. ఓకేనా? ఇప్పుడు డి ఉంది కదా, D20 విన్నర్ ఎవరు, దాని గురించే మాట్లాడతా. దానికంటే ముందు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. అసలు డిలో ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారు, నాకు ఎవరు బాగా నచ్చారు, అసలు పండు మాస్టర్కి ఏమైంది, రాజు కంబ్యాక్ ఇచ్చాడా లేదా, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అసలు D20 విన్నర్ ఎవరు మొత్తం మీకు తెలియాలంటే ఈ వీడియో ఫస్ట్ మీరు లైక్ చేయండి మామ. మీరు ఇచ్చే లైక్ 10 మందికి వెళ్తుంది, అప్డేట్ అందరికి ముందే తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ డి టైటిల్ విన్నర్ వచ్చేసి చెప్తా, చివరిలో చెప్తా. దానికంటే ముందు నాకు నచ్చిన నలుగురు, ఓకేనా, నలుగురు కాదు ఐదుగురు కాదు ఆరుగురు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే D20లో ప్రతి ఒక్కరు అలాగే డాన్స్ చేస్తున్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు అని చెప్పటం కాదు, ప్రతి ఒక్కరు ఎరగదీసి పడేస్తున్నారు. అందుకే ఎప్పుడూ లేదు, ఓకేనా, డి షోలో ఇప్పుడు దాకా ఇన్ని సీజన్స్ జరిగింది కదా, ఏ సీజన్ లో ఇంత డ్యూరేషన్ లో ఎప్పుడు అయితే పెట్టలేదు. ద ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇంత డ్యూరేషన్ లో అయితే పెట్టారు. చాలా ఎపిసోడ్లు అయితే జరిగినాయి మామ. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా చూసారా D1 కాడి నుంచి D19 దాకా, ఓకేనా, D10 కూడా చూడండి, ఇంత లాంగ్ జర్నీ అయితే లేదు. కానీ D20 చాలా చాలా లాంగ్ జర్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ లెవెల్లో డాన్స్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఓకేనా, ఎక్కడో ఒక చోట డీలో వాళ్ళు గెలిచిన చోటే రన్నర్ అప్ అయిన వాళ్ళందరూ, ఓకేనా. అందుకే ఇక్కడ కాంపిటీషన్ అనేది కూడా డీలో అదే మాత్రం ఉంది. ఓకేనా? దానికంటే ముందు నాకు నచ్చిన వాళ్ళు ఎవరంటే, నిజం చెప్తున్నా, నమ్మినా నమ్మకపోయినా, నాకైతే పండు మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా అంటే చాలా డెడికేషన్ తో ఉంటాడు. ఇంకా నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, చెప్తా. చాలా డెడికేషన్ తో ఉంటాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అందరిని ఎలా నవ్వించాలో చూస్తాడు. ఓకేనా? తన డాన్స్ పర్ఫార్మెన్స్ లోనే ఎలా నవ్వించాలి, తన వైపు ఎలా తిప్పుకోవాలో, ఓకేనా, తనకి బాగా తెలుసు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ లో కూడా గెటప్ వేసుకున్నాడు, గెటప్ వేసుకుని చేశాడు, సూపర్ గా చేశాడు. ఓకేనా? ఐ సినిమాలో విక్రమ్ ఉంటారు చూసారా, ఆయన లాగే గెటప్ వేసుకుని చేశాడు, ఎక్సలెంట్ గా చేశాడు. ఓకేనా? అందుకే నాకు పండు మాస్టర్ అంటే చాలా ఇష్టం. పండు మాస్టర్ ఫైనల్స్ లో ఉన్నాడా లేదా, ఫైనల్లో ఎవరు విన్ అయ్యారు దాని గురించి కూడా మాట్లాడదాం, గట్టిగా మాట్లాడుకుందాం. పండు మాస్టర్ ఫైనల్లో ఉన్నాడా లేదా. అతనికైతే కొంచెం హెల్త్ ఇంజురీ అయితే అయింది, కొంచెం సీరియస్ గానే ఉంది. కానీ ఇప్పటికైతే అతని హెల్త్ అయితే పర్లా బాగానే ఉంది. ఓకేనా? కానీ ఇప్పుడు స్టేజ్ ఎక్కే సిచ్యువేషన్ లో అయితే లేడు. ఇది 100% క్లారిటీ. ఓకేనా? ఆ తర్వాత సంకేత్ మాస్టర్ ఏమన్నా తక్కువ, ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అతను కూడా, ఓకేనా, ఒక్కడే ఎక్కుతాడు స్టేజ్. ఓకేనా? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ గ్రూప్ గా వస్తారు, కానీ సంకేత్ మాస్టర్ ఒక్కడే, ఓకేనా, సంకేత్ ఒక్కడే వచ్చేసి ఆ స్టేజ్ మొత్తం తనే ఆక్యుపై చేసుకుంటాడు. ఇంకెవరు అవసరంలా, తన వైపే చూసేలా చేస్తాడు సంకేత్. ఓకేనా? అలాంటి కంటెస్టెంట్ ఇతరంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓకేనా? ఆ తర్వాత కింగ్ ఆఫ్ డి రాజు అన్నా కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనలాంటి వాడే, ఓకేనా, మన తెలుగువాడే అని కాదు, కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. ఎర్రగబడి, ఓకేనా, ప్రతి స్టెప్ ఎర్రగబడి చేస్తాడు, కింద పడతాడు, పైకి లేస్తాడు. ఓకేనా? ఆ షోల్డర్ మీద వేసి ప్రతి వావ్ మూమెంట్స్ అయితే నాకు సూపర్ అనిపిస్తాయి. ఓకేనా? అలాంటి రాజు అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఓకేనా? కానీ మళ్ళీ రీఎంట్రీలో వచ్చాడు. ఓకేనా? నేను ఎప్పుడో చెప్పాను మీకు అప్డేట్, రాజు రీఎంట్రీలో వచ్చాడు. అందరూ అంటున్నారు రాజునే D20 విన్నర్ అయ్యాడు అని అంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకేనా? చిన్నగా ఉంటుంది, ఎక్కువ లేకుండదు. ఓకేనా? ఆ తర్వాత జతిన్ అయినా కానీ నాకు సూపర్, ఓకేనా, ఎక్స్ట్రాడనరీ కంటెస్టెంట్ జతిన్. ఓకేనా? జతిన్ అండ్ శర్వరి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయితే ఆల్మోస్ట్ కొంచెం లవ్ ట్రాక్ లాగే ఉంది. ఓకేనా? D20లో వాళ్ళిద్దరితో ఒక లవ్ ట్రాక్. నాకైతే అంతకుముందు వాళ్ళు ఏదో గుడ్ ఫ్రెండ్స్ ఆర్ లవర్స్, మనకైతే నథింగ్, మనకైతే అవసరం లేదు. కానీ D20లో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చి కామెడీ సూపర్ గా ఉంటుంది. ఇద్దరు ఎక్స్ట్రాడినరీ. ఓకేనా? ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు, ఎవరు తక్కువ కాదు. ఓకేనా? ఇద్దరికిద్దరే. ఆ తర్వాత వీళ్ళైతే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం మామ. ఓకే, ఇదంతా ఓకే స్వామి. D20 విన్నర్ ఎవరు మీకు కావాల్సిందే కదా. D20 ఫైనల్స్ లోకి అయితే పండు మాస్టర్ అయితే రాలేదు, ఎందుకంటే తనకైతే హెల్త్ అయితే బాగాలేదు కాబట్టి తనైతే అసలు స్టేజ్ కూడా ఎక్కలేదు, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఓకేనా? ఆ తర్వాత ఇంకా ఎవరంటే D10 రాజు ఆర్ సంకేత్ ఆర్ జతిన్, వీళ్ళ ముగ్గురులోనే హెవీ కాంపిటీషన్ అయితే ఉందంట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జతిన్ అయితే థర్డ్ పొజిషన్ లో అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడంట. కానీ ఫైనల్స్ లో అయితే సంకేత్ అండ్ రాజు వాళ్ళిద్దరు ఉన్నారంట, వాళ్ళిద్దరు రఫాడిచ్చి వదిలేశారంట. ఫైనల్స్ లో మాత్రం మనకు వచ్చిన ఇంకా ముందుకెళ్తే అప్డేట్ ఏంటంటే D10 రాజునే విన్నర్ అయ్యాడంట. నాకు వచ్చిన అప్డేట్. ఓకేనా? నేను చెప్పింది 100% నిజం అవ్వాలని లేదు, కానీ నాకు వచ్చిన పర్సనల్ అప్డేట్ ఏంటంటే D10 రాజునే D20 రాజు అయ్యాడంట, కింగ్ ఆఫ్ డి అయితే అయ్యాడంట. వీళ్ళు ఎంతమందికి, ఓకేనా, మనస్ఫూర్తిగా D10 రాజు D20 రాజుగా మారటం, కింగ్ ఆఫ్ డి గా మారటం, తనే విన్నర్ అవడం మీలో ఎంతమందికి నచ్చింది? నచ్చిన ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలియజేయండి. మన ఛానల్ లైక్ అయితే కొట్టండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. మీకు నచ్చిన డి కంటెస్టెంట్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, అతని పేరు కూడా కామెంట్ చేయండి.